మైథిలి గుడికి వచ్చి అక్కడ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అలా మైథిలి దేవుడికి దండం పెట్టుకొని అక్కడ గుడి దగ్గర ఉన్న లోపే ఇంతలో అక్కడికి సౌదామిని వచ్చి మైథిలిని చూసి ఇదిగో అమ్మాయి అని చెప్పి మైథిలిని పిలుస్తుంది. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తుంది. చూసేసరికి అక్కడ ఉన్న వాళ్ళ మేనత్తను చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటిది, మా మేనత్త నన్నెందుకు పిలుస్తుంది అని చెప్పి మైథిలి కంగారు పడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న ఆ సౌదామిని అయితే ఒక్కసారి నేను మీతో మాట్లాడాలి, నేనే అటు వస్తున్నాను అని చెప్పి అక్కడ ఉన్న సౌదామిని మైథిలితో అంటుంది. దాంతో మైథిలి అయితే షాక్ అయ్యి అక్కడే అలా నిలబడి ఉంటుంది. ఇంతలో సౌదామిని మైథిలి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న మైథిలి అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. ఇక వాళ్ళ అత్త ఏమంటుందో ఏంటో అని చాలా భయపడుతూ భయంతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక మైథిలి వాళ్ళ అత్తతో మాట్లాడాక అలా ఆటోలో ఇంటికి వెళ్తూ వెళ్తూ వాళ్ళ నాన్న నాగేంద్రకి ఫోన్ చేసి, నాన్న ఈరోజు నేను అత్తతో మాట్లాడాను, అత్త నన్ను కలిసింది, అత్త నాతో మాట్లాడింది అని చెప్పి మైథిలి వాళ్ళ నాన్నతో అంటుంది. ఆ మాట వినగానే నాగేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నిన్ను ఏమైనా కనిపెట్టిందా, నా కూతురువని తెలిస్తే నిన్ను ఏం చేస్తుందో ఏంటో అని చెప్పి అంటాడు. లేదు నాన్న, అత్త చాలా సున్నితంగా మాట్లాడింది, అత్త నాతో ప్రేమగా మాట్లాడింది నాన్న, నేను నీ కూతురునని తెలియదు కానీ అత్త నాతో ఒక విషయం చెప్పింది, అదేంటో నేను ఇంటికి రాగానే నేను నీకు చెబుతాను నాన్న అని చెప్పి అక్కడ ఉన్న మైథిలి వాళ్ళ నాన్నతో అంటుంది. ఆ మాట వినగానే నాగేంద్ర చాలా సంతోషిస్తాడు.